హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక కప్పు జీడిపప్పు తీసుకుని వేడి నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో అరకప్పు ఆయిల్ వేసుకుని ఓ దాల్చిన చెక్క, 6-8 యాలకులు, 1 స్పూన్ లవంగాలు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుని బాగా కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత తరిగిన 1 కేజీ ఉల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 6-8 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలాగ 6-8 నిమిషాలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత వీటిలో 1/2 కిలో తరిగిన టమాటా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి టమాటా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా నానబెట్టిన జీడిపప్పును పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా ఉల్లిపాయ బాగా చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 1 కప్పు ఆయిల్ వేసుకుని కాస్త కాగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు జీరా పౌడరు, 2 స్పూన్లు ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని 3-4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని బాగా కలుపుతూ 6-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ను వేసుకుని బాగా కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. కర్రీ బేస్ రెడీ అయ్యింది. దీంతో చాలా రకాల డిషెస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజుల వరకు నిలవ ఉంటుంది. హోటల్స్లో ఇలా రెడీ చేసి పెట్టుకుని మనం వెళ్ళినప్పుడు మన ఆర్డర్ను బట్టి రకరకాల కర్రీస్ చేసిస్తారు. ఇప్పుడు దీంతో మనం కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ చేసుకుందాం.
కోసం ఒక పాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకుని కాస్త కాగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, ఓ బిర్యానీ ఆకు, అరకప్పు తరిగిన ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న కర్రీ బేస్ను 1.5 గరిటె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకుని బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకుని బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకుని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా కలిపి వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని 8-10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలాగ 8-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేరుకుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.